ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో బేసికలీ పన్నీర్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, సో ఎలా చేయాలో చూసేద్దాము. సో మన పన్నీర్ క్యూబ్స్కి ఈజీగా మీకు హెల్దీ వర్షన్లో కావాలి అనుకుంటే నేను చూపించిన విధంగా చేయండి, లేదా బాగా సో మీరు ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకా హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు ఎపిసోడ్లో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నానండి. సో బేసికలీ పన్నీర్ అంటే ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. అదే పన్నీర్ని చాలా ఈజీగా క్విక్గా ఒక హెల్దీ స్నాక్ని అయితే చూపిస్తున్నారు. పన్నీర్ టిక్కా కడాయి పైన చేసి చూపిస్తున్నాను. సో చాలా హెల్దీ వర్షన్లో చేస్తున్నాను. సో హెల్దీ అండ్ టేస్టీ ఇంకేం కావాలి, సో క్విక్గా రెసిపీకి వెళ్ళిపోదాము. పన్నీర్, నెయ్యి, పెరుగు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, సో ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. సో దీంట్లో పన్నీర్ క్యూబ్స్, మిక్సింగ్ బౌల్లో ఫస్ట్గా పన్నీర్ క్యూబ్స్ వేసుకుందాము. సో చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి ఇదైతే. సో ఇందులో ధనియాల పొడి తగినంత, మరి ఎక్కువ వేస్తే కూడా చేదు అయిపోతుందండి. సో చూసుకొని మీరు క్వాంటిటీ వేసుకోండి. జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మేమైతే ఫ్రెష్గా అయితే రోట్లో దంచాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర ముక్కలు, కారం తగినంత. మీరు స్పైసీ లవర్స్ అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా వేసుకోండి. దెన్ ఉప్పు, అండ్ దీంట్లో లాస్ట్లో పెరుగు యాడ్ చేసుకుందాము. సో పెరుగు వేసుకున్నాక అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుందాము. సో మన పన్నీర్ క్యూబ్స్కి ఈజీగా ఇవన్నీ వచ్చేటట్టు చాలా హెల్దీ వర్షన్లో మీకు చూపిస్తున్నాను పన్నీర్ టిక్కా. బేసికలీ మనం బయటికి వెళ్ళినప్పుడు దీంట్లో మైదా, కార్న్ఫ్లోర్ అవన్నీ వేసి డీప్ ఫ్రై చేస్తారు. ఆరెల్స్ వాళ్ళు కూడా షాలో ఫ్రై చేసినా సరే మనకు మైదా, కార్న్ఫ్లోర్ వీటి వల్ల క్యాలరీస్ ఎక్కువ. సో తక్కువ క్యాలరీస్తో చాలా టేస్టీగా ఉండే విధంగా మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, మన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కడాయి పెట్టుకొని గీ వేసుకొని దీన్ని సిమ్లో రోస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ మనం పాన్ పెట్టేసుకుందాము. సో మీడియం సిమ్లో పెట్టేసుకొని ఇందులో నెయ్యి, మీకు హెల్దీ వర్షన్లో కావాలి అనుకుంటే నేను చూపించిన విధంగా చేయండి, లేదా బాగా టేస్టీ అలా కావాలి అంటే దీంట్లో మనం ఒక 1-1.5 స్పూన్ మైదా వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నెయ్యి వేసాక మన పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, సో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుందాము. సో ఈ పెరుగు వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మన హెల్త్కి కూడా చాలా మంచిది. కర్డ్ కానివ్వండి, దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ మనకు హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన పన్నీర్ కూడా క్రిస్పీగా అవుతుంది. సో టోటల్ మొత్తం ప్యాన్లో అయితే మనం ఇది వేసుకుందాము. చాలా లెస్ ఆయిల్, గీతో కానివ్వండి చేస్తున్నాము. టోటల్ హెల్దీ వర్షన్ ఆఫ్ పన్నీర్ టిక్కా. అండ్ పైన నుండి కొంచెం నెయ్యి వేసుకుందాము. జస్ట్ ఒక 1-1.5 మినిట్ వరకు మూత పెట్టేసుకుందాము, ఎక్కువసేపు కాకుండా. సో ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేశానండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దీన్ని రివర్స్ సైడ్లో ఫ్లిప్ చేద్దాము. చాలా క్విక్గా అయ్యే స్నాక్స్ రెసిపీ అండి ఇది కూడా. హెల్దీ వర్షన్ ఆఫ్ స్నాక్స్ మీకు అదే చెప్తున్నాను. సో మీరు ఫ్లోర్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకా టెక్స్చర్ అనేది టైట్గా ఉంటుంది. నేను ఓన్లీ కర్డ్ వేసాను కాబట్టి మీకు ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇది. సో డైట్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి క్రేవింగ్స్ అయినప్పుడు అయితే ఇదైతే చాలా బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చండి. సో రివర్స్ సైడ్లో కూడా ఫ్లిప్ చేశాను అన్నిటినీ. అండ్ ఈ పన్నీర్ టిక్కాకి కాంబినేషన్ గ్రీన్ చట్నీ అండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికి అసలైన టేస్ట్ ఇచ్చేదే గ్రీన్ చట్నీ. అది ఎలా చేయాలి అంటే జస్ట్ మనం 4 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తున్నాము. కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా,
నిమ్మకాయ ఎలా చేద్దామో చూపిస్తాను. మన పన్నీర్ క్రిస్పీ అయ్యేంత వరకు మీకైతే క్విక్ అండ్ ఈజీగా గ్రీన్ చట్నీ చూపిస్తున్నాను. దీనికైతే కాంబినేషన్ ఇదే అండి గ్రీన్ చట్నీ. సో ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలంటే ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర 1 కప్ వేస్తున్నాను. ఇందులో 1/2 కప్ పుదీనా. సో ఈక్వల్ క్వాంటిటీ ఉంటే అంత టేస్ట్ రాదండి. సో కొత్తిమీర కంటే పుదీనా కొంచెం తక్కువ ఉండాలి. అండ్ దీంట్లో మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి. మీరు ఎక్కువ స్పైసీ తింటారు అంటే హ్యాపీగా మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, చాలా స్పైసీగా బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు. సో దీనివల్ల మనకు ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది, చిక్కగా బాగా అనిపిస్తుంది. సో పెరుగు. అండ్ నెక్స్ట్ వన్ నిమ్మరసం. దీనివల్ల కూడా టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇది క్రిస్పీ అయ్యేంత వరకు నేనైతే మిక్సీకి వేసుకొని వచ్చేస్తాను. సో చూస్తున్నారు కదా క్రిస్పీగా మన పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయిందండి. ఓన్లీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి రెసిపీని అయితే చూపించాను మీకు. సో క్విక్గా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మీరు ఎంత సిమ్లో పెట్టి ఎక్కువసేపు పెడితే అంత క్రంచీగా అవుతుందండి. చాలా తక్కువ నెయ్యి వేసి ఈ టేస్టీ రెసిపీని అయితే చేశాను నేను. సో మన పన్నీర్ టిక్కా విత్ గ్రీన్ చట్నీ నేను పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చాలా క్విక్గా ఈజీగా అండ్ హెల్దీ వర్షన్లో పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఫోక్ తీసుకొని గ్రీన్ చట్నీలో డిప్ చేసుకొని క్రిస్పీగా చాలా యమ్మీగా ఉందండి. డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ అయితే. సో ఈవినింగ్ టైమ్స్లో ఇది క్విక్గా చేసుకొని తినడానికి బాగుంటుంది. సో చూసారు కదా, డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.